హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాయా సూపు తయారు చేసుకోవడం చూద్దాం. ఇది బోన్స్ విరిగినప్పుడు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు చేసుకొని తినాలని చెప్తారు. అలా కాకుండా ఉత్తప్పుడు కూడా చేసి తినొచ్చు. బాడీ హీట్ చేస్తుంది, చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాయా సూపు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. బయట మార్కెట్లో పాయా తెచ్చుకోవాలి, బాగా కడుక్కొని పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఆ పాయాను వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకుని విజిల్స్ పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అంతసేపు ఉడకబెట్టుకుంటే ఉడుకుతాయి. తొందరగా అయితే ఉడకవు. ఒక మినిమం 10-15 విజిల్ అయితే కంపల్సరీగా రావాలి. నేను వీడియో స్కిప్ చేసి చూపిస్తున్నా. ఇవి ఉడికిన తర్వాత తీసి చూద్దాం. ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా తీసుకొని అందులో పెప్పర్, ఉప్పు వేసుకొని తాగితే కూడా చాలా మంచిది. ఇలా వేసుకొని పెప్పర్ పొడి, సాల్ట్ వేసుకొని తాగాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఆ వాటర్ అలానే ఉంచుకోవాలి. అందుకుగాను ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. పాయాలో సమరు వస్తుంది. హోల్ గరం మసాలా తీసుకొని వేసుకోవాలి. పట్టా, లవంగా, ఇలాచి, సాజీరా, బగారా ఆకు ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా హోల్ గరం మసాలా ఎక్కువగానే వేసుకోవాలి. దీంట్లో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువనే వేసుకోవాలి. ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1½ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అర డజన్ కాళ్ళకి. పసుపు 1 స్పూన్. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్కువ మసాలాలు ఏముండవు. ఓన్లీ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా చాలా ఎక్కువగా వేసుకోవాలి. సూప్ కదా, పలసగా ఉంటుంది. ఈ కొత్తిమీర, పుదీనాను కూడా ఆయిల్లోనే ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా సూప్లో ఎక్కువ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవాలి. 2½ స్పూన్ సాల్ట్. కారంని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారాన్ని కూడా. ఆయిల్ అయితే నేను తగ్గించే వేసుకున్నా. సూప్లో ఎక్కువ ఆయిల్ ఏం పడదు. బోన్లోంచి సమర్ వస్తుంది కదా, చాలా సమర్ వస్తుంది బోన్స్ ఉడకబెట్టిన తర్వాత. అందుకే ఆయిల్ తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్గా అయితే కొద్దిగానే వేయాలి. రసం, చింతపండు రసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి పులుసు వాసన పోయే వరకు మసల పెట్టుకోవాలి. చింతపండు వాసన పోయే వరకు
అట్లా పెట్టుకోవాలి. చాలాసేపు ఉడికించుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టి పులుసు అయితే చిక్కబడింది కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా, గరం మసాలా అంతా దిగే వరకు ఉడికించుకోవాలి. దీన్ని ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అంతా బయటికి వచ్చేవారు. గరం మసాలా మొత్తం ఉడికించుకోవాలి. బాగా ఉడికితేనే ఫ్లేవర్ బాగా వస్తుంది. దాని తర్వాత ఉడికించుకున్న పాయ వేసుకోవాలి. ముందుగానే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పాయని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. పాయ వేసుకున్నాం కదా, ఆ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా ఉడికించుకోవాలి. ఉడికి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా పైనకి వస్తుంది అలా. అందుకే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. దీంట్లో గరం మసాలా ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది సూప్కి. ఇది ఎవరికైనా చాలా మంచిది. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు తింటే చాలా మంచిది. ఇప్పుడు ఇంకాసేపు ఉడకబెట్టుకున్న తర్వాత పులుసు రెడీ అయిపోయింది. పాయ సూపు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా మొత్తం పైనకి వచ్చింది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. బొక్కలతో సహా నమలేయవచ్చు. అంత మెత్తగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. రైస్తో కొంచెం అంతే. బ్రెడ్, చపాతీ, రోటీ. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.